బ్రేకింగ్ చూస్తున్నాం. మత్తు పదార్థాల తయారీ కేసులో సీజ్ అయిన మేధా పాఠశాల విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకరంగా మారటంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపబోతున్నట్లు బాలనగర్ మండల విద్యాధికారి హరిచంద్ర తెలిపారు. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విద్యార్థులు ఇతర పాఠశాలలో చేర్పించేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించామని తెలిపారు. పాఠశాల యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని సమీప పాఠశాలలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గత 10 సంవత్సరాలుగా పాఠశాల నడుస్తున్నట్లు, ప్రస్తుతం 63 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే పాఠశాల అనుమతులు రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైందని కూడా వివరించారు. संबंधित